అందరికీ నమస్కారం అండి. ఈరోజు మీ దగ్గర రావడం ఏమైనా విషయం అనగా అదే మన ఏపీ గవర్నమెంట్ రేపు 10th ఫలితాలను విడుదల చేయనున్నది. పిల్లలందరూ వెయిట్ చేస్తున్నారు. 5,28,28,000 మంది పిల్లలు ఎగ్జామ్ రాశారు. అందరికీ మంచి మార్కుతో పాస్ అవ్వాలని కోరుకుంటూ రేపు రిజల్ట్ ఏ విధంగా వచ్చినా మనస్ఫూర్తిగా ఆస్వాదించాలని కోరుకుంటున్నాను. ఇటీవల మనకు తెలిసింది ఒక ముఖ్య గమనిక ఏమంటే, ఇటీవల మనకు తెలిసింది ఇంటర్మీడియట్ రిజల్ట్ వచ్చినాయి. కొందరికి తక్కువ మార్కులు వచ్చాయి, కొందరికి ఎక్కువ మార్కులు వచ్చాయి. కొందరు ఫెయిల్ అవ్వడం వల్ల ఇంట్లో ఏదో అన్నారని కొంతమంది సూసైడ్ చేసుకున్నారు. అలాంటి అఘాయిత్యాలు ఏం చేసుకోవద్దండి. ఫెయిల్యూర్ నాట్ ఏ ఇంపార్టెంట్, సక్సెస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అని నేను చెప్తున్నాను. అదేవిధంగా తల్లిదండ్రులకి ఒకసారి నమస్కరిస్తున్నాను. ఏ తల్లిదండ్రులకైనా చెప్తున్నది ఒకే ఒక విషయం, మన పిల్లవాడు ఫెయిల్ అయిపోయినాడని ఒక మాట తిట్టకుండా, అరవకుండా ఈ టైం కాదు నెక్స్ట్ టైం రాసుకుందాం బాబు అని వాళ్ళకి మంచిగా చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఎదిగే వయసు, తెలియని వయసు. మనం ఏదైనా మాట్లాడితే ఏదైనా చేసుకోవచ్చు. అందువల్ల చెప్తున్నాను, తల్లిదండ్రులు కూడా ఒక మంచిగా గుర్తించమని వేడుకుంటున్నానండి. అదేవిధంగా పిల్లలందరూ రేపు మంచి మార్కుతో పాస్ అయ్యి అందరూ మంచి కాలేజీలలో జాయిన్ అవ్వాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఇంతటితో ముగిస్తున్నాను. అదేవిధంగా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ అండ్ సబ్స్క్రైబ్.